వైద్యాన్ని వ్యాపారస్తుల చేతిలో పెట్టినప్పుడు వారు సేవ చేసే నడుమ వ్యాపారం మాత్రమే చేస్తారని పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న వైద్య పాలసీపై తీవ్ర విమర్శలు చేశారు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, వైద్యాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారు తప్పితే ఉచితంగా సేవ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నాను. ప్రజలు కూడా ఇదే మాట్లాడుతున్నారు కాబట్టి ఆఖరికి మీ జెండా మోసిన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ జెండా మోసిన వాళ్ళు కూడా ఇవాళ గవర్నర్ గారికి ఇచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం కానివ్వకుండా చూడమని గవర్నర్ గారిని కోరుకునేటువంటి అర్జీల్లో వారు కూడా పిలిచి మరీ సంతకాలు పెట్టారు. అయినా జ్ఞానం రావట్లేదు, తప్పు తెలుసుకోవట్లేదు. తప్పు తెలుసుకోకపోగా ఇంకా ప్రెస్టేజీగా మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజలు కోరుకునేది ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ వ్యవస్థలు కానీ కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం కూడా విద్య కానీ వైద్యం కానీ ఈ రెండు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి, పాలకుల చేతుల్లోనే ఉండాలి తప్పితే అదొక బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి తప్పితే ఏ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం దాన్ని ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు సర్వనాశనం అవటం అనేది కూడా ఆ జ్ఞానం లేకపోవటం ఎంత దురదృష్టం ఈ రాష్ట్రాన్ని. వైద్యాన్ని వ్యాపారస్తుల నియంత్రణలో పెట్టడం ద్వారా ప్రజలకు చేసే సేవ చేసేందుకు ఎటువంటి ఇష్టం ఉండదని, వారు కేవలం వ్యాపారం మాత్రమే చేయాలని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా వైద్య రంగాన్ని ప్రైవేటీకరించడం సరైన నిర్ణయమా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడిందని చెప్పారు. గవర్నర్ గారికి సమర్పించిన కోటి సంతకాల ఉద్యమంలో జనసేన కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన తెలియజేసినట్లు తెలిపారు. అయినప్పటికీ చంద్రబాబు తన నిర్ణయాన్ని మర్చిపోకుండా తప్పు తెలుసుకోవడం లేదని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు.